హామీ అమలు చేయడం లేదు, ప్రీమియం చెల్లించలేదు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి వైఎస్ఆర్సీపీ ఎంపీలు లేక ఏపీలో రైతులకు ఉచిత పంటల బీమాను అందించిన ఘనత వైఎస్ఆర్సీపీదేనని ఆ పార్టీ ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, గురుమూర్తి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టికి తీసుకెళ్లారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కంటే వైఎస్ఆర్సీ ప్రభుత్వ హయాంలోనే ఎక్కువ మందికి పంటల బీమా ద్వారా లబ్ధి చేకూరిందన్నారు. ఈ మేరకు సోమవారం వాళ్ళు కేంద్ర మంత్రికి లేఖ రాశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. మరి దుబాయ్కి డ్రైవర్లు కావాలను అంటూ కోవిడ్ సమయంలో డ్రైవర్లు స్వదేశాలకు వెళ్ళి తిరిగి రాకపోవడంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ డ్రైవర్లు వంటి అసంఘటిత రంగ కార్మికుల కొరతతో విలవిల్లాడుతోంది. దీంతో భారత్కు వచ్చేసిన డ్రైవర్లను ఆకర్షించేందుకు యూఏఈ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. దీనికోసం జలంధర్ నైపుణ్యాభివృద్ధి సంస్థతో కలిసి ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ నియామక డ్రైవర్ని నిర్వహిస్తోంది. దుబాయ్కి చెందిన 3 స్టార్ గ్రూప్, విమోలియా, అల్లైడ్ ట్రాన్స్పోర్ట్, దుబాయ్ పోర్ట్ వంటి సంస్థలు డ్రైవర్ నియామకం కోసం 10 నుంచి 30వ తేదీలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు ఎస్ఎస్డిసి ఎండి సిఇఓ గణేష్ కుమార్ కడప, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాలో దుబాయ్ నుంచి తిరిగి వచ్చిన అనుభవజ్ఞులైన డ్రైవర్లు అత్యధికంగా ఉన్నారని వాళ్ళని గుర్తించి అక్కడ దేశాల్లో ఉపాధి కల్పించేలా స్థానిక అధికారులు ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు వివరించారు. 10వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండి యూఏఈ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళకి ట్రైలర్, ట్రక్, ఐటీవీ డ్రైవర్లుగా అవకాశాలు కల్పించబోతున్నారు. 24 నుంచి 48 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళు అర్హులని, నెలకు 35,000 నుంచి 94,000 వరకు జీతం లభిస్తుందని ఏపీఎస్ఎస్డిసి తెలిపింది. డ్రైవింగ్ టెస్ట్, టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులు ఎంపిక చేస్తారు. ఆగస్టు 10న స్టార్ గ్రూప్, వియోలియా, అలైడ్ ట్రాన్స్పోర్ట్ ఉద్యోగాలకు, ఆగస్టు 30న ఐటీవీ డ్రైవర్లకు ఇంటర్వ్యూలు నిర్వహించబోతున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే